మోహన్ బాబు గారిని అందుకే కూర్చోబెట్టాం. మాట్లాడు. హలో అండి. డీసెంట్. ముందుగా సుశాంత్, నిఖిల్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సునీల్ భయ్య, నీకు చెత్తకోటి దండాలు పెట్టినా సరిపోయా, చాలా చేసావు నా కోసం. అండ్ ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ అడగగానే చేసినందుకు థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి, ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. నాకు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉండాలని ఉంది, వాళ్ళని చేయాలనుకోవాలంతే. అండ్ మా కెమెరామెన్, ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ అండ్ స్మార్టెస్ట్ సినిమాటోగ్రాఫర్స్, అండ్ ఇన్ హెబాస్ వర్డ్స్ ఈజ్ ఆర్టిస్ట్ టూ. సో అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, శ్రీధర్ మాస్టర్, రాజు మాస్టర్ మోస్ట్. సో థ్యాంక్స్ లాట్, నాతో డ్యాన్స్ చేయించారు చాలా కష్టపడి. ఏమైనా ట్రబుల్ ఇచ్చుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా డైరెక్టర్ గారండి, ఆయన అంటే ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ పనిచేయలేదు, ఇదే ఫస్ట్ టైం పనిచేయడం. అందరూ ఒక కొత్త వాళ్ళకి లేదా ఒక సినిమా చేసిన వాళ్ళతో కానీ పనిచేశాను నేను. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎందుకంటే నాకు ఈ సినిమా చేసినప్పుడు అర్థమైందండి. వస్తారు, ఒక్కరోజు కోపపడడం చూడలేదు, అరవడం చూడలేదు, ఏం చూడలేదు. ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగినా ఏం జరిగినా నవ్వుతా హ్యాపీగా అందరూ ఆనందించాలి. మేము అందరం నాకు తెలిసి అంత హ్యాపీగా అంత ఎంజాయ్ చేసామంటే ఆయన కూల్గా ఉండడం కారణమేమో. థ్యాంక్స్ లాట్ సార్, యూ గివ్ us a గ్రేట్ ఎక్స్పీరియన్స్. సార్ అంత ఇబ్బందిగా నవ్వుతున్నారు. ఈ మైక్ బాగా డీసెంట్గా ఉంది, ట్రై చేయండి. అమ్మయ్యా, ఇప్పుడు ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హెబా పటేల్, ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ రియలీ ట్రైంగ్ టు బి డీసెంట్, ఓకే, లెట్ మీ ప్లీజ్. అండ్ సోనారిక, యూ టూ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, ఎక్కడో చదివాను నేను యాక్చువల్లీ, మనం ఎంత బాగా నటిస్తాము అంటే మన ఎదుటి వాళ్ళు ఎంత బాగా నటిస్తే మనం అంత బాగా నటించగలమని. సో ఈ సినిమాలో నేను రాజేంద్ర ప్రసాద్ గారితో విష్ణుతో నటించాను. సో ఆబ్వియస్లీ చాలా బాగా నటించుంటాను నాకు తెలిసి. సో నేను ఏమాత్రం బాగా చేసిన క్రెడిట్ అంతా వాళ్ళదే. అంత పెద్ద ఆయన అన్ని సినిమాలు చేశారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలు చూశాను, ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం, ఆయన సినిమాలు చూస్తూనే ఎంజాయ్ చేసాం. ఎప్పుడైనా బాధ వేసిన ఏమేసిన ఆయన సినిమాలో చూసేవాళ్ళం, అంటే కొంచెంసేపు నవ్వుకోవచ్చు అని చెప్పి. మీరు ఒకసారి మాట చెప్పారు సార్, ఇప్పుడు నేను చదివాను ఇంటర్వ్యూలో, నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే చాలీ చెప్పడంలో పుట్టాలుంది అన్నారు. నాకు ఇంకో జన్మ అంటుంటే మీలా పుట్టాలుంది సార్. ఇట్స్ రియల్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ విష్ణు భయ్య, ఎన్ని చెప్పినా చాలు. నేను స్టార్టింగ్ అంటే నేను ఈ మధ్య వచ్చాను, కొంచెం భయపడ్డా. బట్ విష్ణు భయ్య ఎప్పుడు చెప్తూ ఉంటా, హీజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పి. కాదు, హీజ్ మై బ్రదర్, హీజ్ మై ఎల్డర్ బ్రదర్. ఐల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. థ్యాంక్స్ అ లాట్. నిజంగా నాకు ప్రతిరోజు కూడా ఐఎంసీ అంటే ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ తక్కువ. నిజంగా హీ ఎంకరేజ్ మీ అ లాట్. నేను ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ యాక్టర్, ఏది కాదు. నాకు లైట్ తీసుకోవాలి, లైట్ క్యాచ్ ఉండాలని నేర్పించింది కూడా విష్ణు భయ్యనే. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ టీచింగ్ ఎవ్రీథింగ్. ఐ విల్ ఆల్వేస్ బీ ఇంటెడ్ టు యూ ఫర్ లైఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మన హీరో సాయి కార్తిక్. ఒక్కసారి రావా, మొన్న కూడా చెప్పా ఏదో ఎలా ఉంటుందంటే, ఒకరోజు నేను సిట్టింగ్కి వెళ్ళాను, డార్లింగ్ ఇది సిచ్యువేషను అని డైరెక్టర్ చెప్పేలోపు డార్లింగ్ ఇదిగో ట్యూను అని చెప్పి ఇచ్చేస్తుంటాడు అనమాట. అందుకనే మేము త్వరగా 50 సినిమాలు చేసాం, ఇంకో 50 చేసి దాన్ని ఇంకో 100 చేసి దాన్ని ఇంకో 200 చేసి అందులో 50 నాతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి 4 పాటలు చాలా మంచి పాటలు ఇచ్చాడండి. అండ్ హ్యాపీ మ్యూజిక్ డైరెక్టర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ గుర్తుంచుకో, యూ హ్యావ్ టు వర్క్ విత్ మీ. అండ్ సార్, ఏంటి సార్ ముసి నవ్వులు అవుతున్నారు, చెప్పండి, నవ్వు కారణం ఏంటి? ప్రతిఘటనలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈడు నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా అని. అలాగా నైస్, సూపర్. రాజ్ అయిపోయిందా? రాజ్ అదేంటి సార్? రాజ్ అయిపోయిందా? అయిపోయింది. రెడీ, 1 2 3 స్టార్ట్. రాజ్
అసలు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. సోనారిక ప్లీజ్ సోనారిక ప్లీజ్ 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 నే సోన్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి నాకు సంబంధం లేదండి. వచ్చే ముందు రవిబాబు గారు ఫోన్ చేశారు నాకు. ఆయన ఇప్పుడు సినిమా చేస్తున్నారు, షూటింగ్లో రాలేకపోయారంట. నా తరపున సోనారికి ఒక హగ్ ఇవ్వని చెప్పారు. సార్ మీకోసం నేను ఇచ్చేసాను, నాకేం సంబంధం లేదు, నా రుణం తీసేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి అందరికీ నమస్కారం. నేను సునీల్ పైన ఎక్కువ సెటైర్ అయ్యాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. అతను అప్పుడప్పుడు కొన్ని షేడ్స్లో ఆటమ్, స్ప్రింగ్, సమ్మర్, వింటర్